హలో ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B2B బ్లాగ్స్. ఏంటి స్టార్టింగ్ హార్స్ మీద కూర్చున్నా అని అనుకుంటున్నారా? ఈరోజు మనమైతే నైనితాల్ లోకల్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నామండి. నైనితాల్లో ఏమేమి చూడొచ్చు, బడ్జెట్ ఏంటి, ఎలా వెళ్ళాలి అన్నీ మనం ఈరోజు అయితే చూసేద్దాం. మరి నాతో పాటు మీరు కూడా రెడీ అయ్యారు కదా? మరింతకే వెళ్దామా? అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఫుల్ డే కోసం అయితే క్యాబ్ మాట్లాడుకున్నామండి. 5K తీసుకుంటున్నాడు. మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే నైనితాల్లో బడా పత్తర్ అనే ఏరియా అండి. మార్నింగ్ హోటల్లోనే మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మనల్ని హార్స్ మీద 8500 ఫీట్ హైట్కి అయితే తీసుకువెళ్తున్నారు. అంటే ఎదురుగా కనిపిస్తున్న హిల్ మీదకి ఈ హార్సెస్ అయితే తీసుకువెళ్తాయండి. అక్కడికి వెళ్ళి మనమేం చేస్తామని అనుకుంటున్నారా? అక్కడి నుండి నైనితాల్ సిటీ మొత్తం మనం చూసేయొచ్చండి. అలానే మధ్యలో చాలా షూటింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి. మనం ముందుగానే హార్స్ బుక్ చేసుకోవాలండి. ఒక హార్స్ మీద ఒకరే అలౌడ్. ఈ హార్సెస్కి పర్ హెడ్ వచ్చేసి 800 రూపీస్ తీసుకుంటున్నారండి. అలానే పిల్లల కోసం అయితే 200 ఎక్స్ట్రాగా ఇవ్వాలి. ఇంకా ఎక్స్ట్రా రైడర్ కావాలి అన్నా మనీ పే చేయాలండి. యాక్చువల్గా అయితే 2 హార్సెస్కి ఒకే రైడర్ ఉంటారండి. మనం 2 హార్సెస్కి 2 రైడర్స్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా పే చేయాలి. అసలే మనకి భయం ఎక్కువ కదండి, అందుకే మనమైతే 2 రైడర్స్ని తీసుకున్నాం. మేము 3 ఫ్యామిలీస్ కదండి, మొత్తం 6 హార్సెస్ అయితే బుక్ చేసుకున్నాం. మరెందుకు రేట్, మన హార్స్ అయితే ఎక్కేద్దామా? నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా భయంగా ఉంది. రోడ్ కూడా అస్సలు బాగాలేదు. అది ఎక్కడ నన్ను పడేస్తుందో అని చాలా భయపడుతున్నా. ఒక సైడ్ మొత్తం లోయండి, ఎక్కడ కింద పడిపోతామా అని ఒకటే భయం. అలా భయపడుతూనే మన హార్స్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఎలా ఉందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ గుర్రాలు అయితే చాలా కూల్గా మెల్లగా పైకి ఎక్కిస్తున్నాయండి. కానీ మనకైతే భయంగానే ఉంది. ఒక్కో హార్స్ కాస్ట్ వచ్చేసి 800 ఉంటుందండి. మనల్ని 1 అవర్ హిల్ మీద మొత్తం తిప్పుతూ ఫైనల్గా పీక్ అయితే తీసుకువెళ్తుందండి. అక్కడైతే మనం నైనితాల్ సిటీ మొత్తం చూడొచ్చు. అలానే మధ్యలో చాలా షూటింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి మన ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఈ సీనరీ చూసారా, ఆసమ్ ఉంది కదండి. ఈ స్పాట్ నుండి మన హోటల్ కూడా కనిపిస్తుందండి. ఆ లేక్ చూసారా, మనం అక్కడి నుండే వచ్చాం. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మీకు ఫోటో ఫ్రేమ్ చూపించా కదా, అది ఇక్కడ నుండే తీసినట్టున్నారండి. ఈ వ్యూ అయితే ఆసమ్ ఉంది కదా. ఈ హార్సుల నేమ్స్ వచ్చేసి, మనం వెళ్తున్న హార్స్ అయితే మైఖల్ అండి. అండ్ మా హస్బెండ్ వెళ్తున్నది అయితే గిల్క్రిస్ట్. అలాగే మా ఫ్రెండ్స్ వెళ్తున్నవి అయితే హ్యాండ్సమ్, సలోని. ఈ నేమ్స్ అయితే భలే ఉన్నాయి కదండి. అరౌండ్ 10 కిలోమీటర్స్ హార్స్ రైడ్ అయితే ఉంటుందండి. చాలా మంది హార్సులకు భయపడి బై వాకే ఎక్కేస్తున్నారు. మొత్తానికి మనం హిల్ మీదకి అయితే వచ్చేసామండి. గుర్రాలన్నింటికి రెస్ట్ ఇచ్చారు. అవి రెస్ట్ తీసుకునేలోపు మనం మీదకి వెళ్ళి నైనితాల్ సిటీ ఎలా కనిపిస్తుందో చూసేద్దామా? ఈ హిల్ మీద కొన్ని షాప్స్ కూడా ఉన్నాయండి. మీకు స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఈ వ్యూ పాయింట్ నే టిఫిన్ టాప్ అని కూడా అంటారండి.
ఇక్కడ నుండి మనకి హిమాలయాస్ కూడా కనిపిస్తున్నాయండి. ఈ నైనితాల్ వ్యూ మీకు ఎలా అనిపించిందండి? మాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉందని అనిపించింది. కొంచెం సేపు అలా పైన స్పెండ్ చేశాక మనం మళ్ళీ కిందకి వెళ్ళటానికైతే స్టార్ట్ అయ్యాం. మనం వచ్చిన దారి అయితే అస్సలు బాగాలేదండి. నడవటానికే చాలా కష్టంగా ఉంది. మన గుర్రాలు అయితే మన కోసం వెయిటింగ్. ఇంకెందుకు లేట్, కిందకి వెళ్దామా? వేరే ప్లేసెస్ కూడా చూడాలి కదా. మనతో పాటు వచ్చిన రైడర్ మనకి ఫొటోస్, వీడియోస్ అన్నీ తీస్తారండి. యాక్చువల్గా అయితే మనల్ని ఫోన్తో ఫొటోస్ ఏమీ తీనివ్వట్లేదు. ఎందుకు అంటే బ్యాలెన్స్ తప్పి ఎక్కడ పడిపోతామా అని. హార్స్ మీద కూర్చోవటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైందండి. మీరు కూడా హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకైతే కమెంట్స్ ద్వారా చెప్పండి. పాతకాలంలో హార్స్ రైడ్స్ ఎలా చేసేవారో ఏంటో కదండి. అలా హార్స్ రైడ్ కంప్లీట్ అయ్యి కిందకు వచ్చాక మన క్యాబ్ అయితే వెయిటింగ్. ఇక్కడే లైట్గా మ్యాగీ తినేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే బయలుదేరాం. మనం టిఫిన్ టాప్ నుండి చూసిన నైనితాల్ సిటీ సెంటర్ పాయింట్కి అయితే వచ్చేసామండి. మనం హిల్ మీద నుండి చూసిన లేకే ఈ లేక్, నైనితాల్ నైనా లేక్. ఇదైతే చాలా పెద్దగా ఉంది. అరౌండ్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఒక 20 మినిట్స్ బోటింగ్ చేయొచ్చు. ఒక్కో పర్సన్కి 200 అలా ఛార్జ్ చేస్తున్నారు బోటింగ్కి. ఒక ఎండ్లో మార్కెట్, మరో ఎండ్లో ఇండియాలో ప్రసిద్ధ శక్తిపీఠమైన నైనీదేవి టెంపుల్ ఇక్కడే ఉందండి. ఇదే అండి నైనితాల్ ఫేమస్ ఇది మాల్ రోడ్. ఏంటి మాల్ రోడ్ షిమ్లాలో కదా ఉంది అని అనుకుంటున్నారా? నైనితాల్లో కూడా మాల్ రోడ్ ఉందండి. షిమ్లాలానే ఇక్కడ కూడా మాల్ రోడ్ షాపింగ్కి చాలా బాగుంటుంది. ఈ నైనీ లేక్ చుట్టూ సెల్ఫీ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయండి. అలానే చిన్న చిన్న పార్క్స్ కూడా ఉన్నాయి. ఈ నైనీ లేక్లో చేపల్ని చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? మీకు విషయం తెలుసా? ఇక్కడ ఈ లేక్లో ఎన్ని చేపలు ఉన్నాయి కానీ ఎవ్వరూ వీటిని తినరండి. ఉత్తరాఖండ్ స్టేట్లో ఆల్మోస్ట్ 99% వెజిటేరియన్సే ఉంటారండి. మనమైతే అలా వాకింగ్ చేసుకుంటూనే బయలుదేరామండి నైనాదేవి టెంపుల్ చూడటానికి. ఈ టెంపుల్ బయటే జమ్మా మసీద్ కూడా ఉంది. చూడండి ఈ మసీద్ ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ బయట స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుందండి.
నైనితాల్కి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇక్కడ టెంపుల్లో దేవి కళ్ళనే పూజిస్తారండి. హిందీలో నైనా అంటే ఐస్, తాల్ అంటే లేక్. సో ఈ రెండూ కలిసి ఒకే దగ్గర ఉండటం వల్ల నైనితాల్ అనే నేమ్ వచ్చింది. ఈ నైనాదేవి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అండి. ఈ టెంపుల్లో దేవి కళ్ళని పూజిస్తారు. టెంపుల్కి వచ్చాక మనమైతే షూస్ అన్ని స్టాండ్లో పెట్టేసి టెంపుల్ లోపలికైతే వచ్చేసాం. లోపల హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. పక్కనే పెద్ద లేక్, చుట్టూ హిల్స్ మధ్యలో చాలా అందంగా ఈ టెంపుల్ అయితే ఉందండి. ఇదిగోండి, ఇదే శ్రీ మాతా నైనాదేవి మందిర్. ఈ టెంపుల్ నుండి లేక్ ఎంత అందంగా ఉందో మీరు కూడా చూడండి. మనం బోట్ మీద నైనాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చండి. లేదు అంటే పక్కనే ఉన్న మాల్ రోడ్లో చాలా ఈ రిక్షాలు కూడా ఉన్నాయి. సో మనం అలా అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ హనుమాన్ మందిరే కాకుండా భైరవ్ మందిర్, దశావతార్ మందిర్, సంతోషి మాతా మందిర్, నవగ్రహ మందిర్, ఇంకా రాధాకృష్ణ మందిర్ కూడా ఉన్నాయండి. మొత్తానికి మన దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. టెంపుల్ బయట స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు బై వాకే వెళ్ళినా రిటర్న్లో మాత్రం నడవటం కష్టమని ఈ రిక్షాలో అయితే స్టార్ట్ అయ్యామండి క్యాబ్ దగ్గరికి. మన నైనితాల్ 2 days ట్రిప్ అయితే ఇలా ఫినిష్ అయిందండి. మనం ఇప్పుడు క్యాబ్లో ఇక్కడ నుండి లాల్కువా స్టేషన్కి వెళ్తున్నాం. మన ట్రైన్ అయితే కాత్గోడం నుండి యాక్చువల్గా, కానీ క్యాన్సిల్ అయింది. సో లాల్కువా నుండే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు.
రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందే డిన్నర్ చేసి వెళ్దాం కదా అని రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మరో కొత్త ప్లేస్తో అయితే కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.